పార్థు భానుమతికి ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. అది చూసి భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది. ఏంటి జీప్ అబ్బాయి ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో పార్థు ఇలా అంటూ ఉంటాడు, బస్ అమ్మాయి ఇదిగో ఇది నీకోసమే, ఇదేంటో నువ్వే ఓపెన్ చేసి చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే సరే జీప్ అబ్బాయి అంటూ ఆ గిఫ్ట్ని అయితే ఓపెన్ చేస్తుంది. తనైతే అలా ఓపెన్ చేస్తూ ఉంటే అది చూసి పార్థు చాలా సంతోషిస్తాడు. ఇక భానుమతి ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసిన వెంటనే ఆ గిఫ్ట్లో అయితే ఒక స్టెథోస్కోప్ ఉంటుంది. అది చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి జీప్ అబ్బాయి ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో పార్థు ఇలా అంటూ ఉంటాడు, బస్ అమ్మాయి నీకోసమే, నువ్వు నీ కళ్ళని మధ్యలోనే వదిలేసావు కదా, నీ కళ్ళని నెరవేర్చాలని, నువ్వు ఒక డాక్టర్ అవ్వాలని నా కోరిక అని చెప్పి అంటాడు. అది వినగానే భానుమతి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జీప్ అబ్బాయి ఇదంతా నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును బస్ అమ్మాయి, నువ్వు ఒక డాక్టర్ అయితే నేను చూడాలనుకుంటున్నాను, అది నా కోరిక అని చెప్పి అంటాడు. అది వినగానే భానుమతి అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక పార్థు అయితే ఆ స్టెథోస్కోప్ మీద ప్రామిస్ చేసి నేను నిన్ను డాక్టర్ చదివిస్తానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే వెంటనే పార్థుని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఇక వెంటనే పార్థుని కూర్చోబెట్టి తనైతే నుదుటి మీద చెయ్యి వేసి ఇలా అంటూ ఉంటుంది, జీప్ అబ్బాయి ఎన్నాళ్ళు నిన్ను నేను ఒక ఫ్రెండ్ లాగానే చూశాను, కానీ నా గుండెల్లో మాట ఇప్పుడు చెప్పబోతున్నాను. ఐ లవ్ యూ జీప్ అబ్బాయి అంటూ పార్థు నుదుటిన ముద్దు పెట్టి జీప్ అబ్బాయికి అయితే ఐ లవ్ యూ చెబుతుంది. అది విని పార్థు అయితే చాలా సంతోషిస్తాడు. అలా పార్థు అయితే భానుమతికి చాలా హ్యాపీగా ఉండేలా చూసుకుంటాడు. ఇక భానుమతి పార్థుకి ప్రపోజ్ చేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న పార్థు చాలా సంతోషిస్తాడు. ఇక భానుమతి పార్థు నుదుటిన ముద్దు పెట్టడంతో పార్థు అయితే సిగ్గుపడుతూ ఉంటాడు. అలా పార్థు భానుమతి వాళ్ళిద్దరూ కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టంతో ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.